తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన పరమ తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన మా నాయన, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో, భయంకర వాతావరణ పరిస్థితుల్లో మీరెంతగానో కృప చూపి కాపాడినందుకు వందనాలు తండ్రి. మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని బట్టి నేటికి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మీ పరిశుద్ధ లేఖనముల నుండి స్వాతంత్ర్యము అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను తండ్రి. మీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు, సత్యాన్ని గ్రహించినట్లు సహాయం చేయమని, యావత్తు కార్యక్రమానికి మీ సన్నిధి సహాయం మాతో ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది ప్రియా దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను మరొక పర్యాయం ఈ విధంగా కలుసుకుంటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నానండి. మరి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటానికి ప్రయత్నించేద్దాం. ఏంటా అంశము అంటే, ప్రియమైన వాళ్ళరా, మనందరికీ తెలిసిన విషయమే స్వాతంత్ర్యము. ఈ స్వాతంత్ర్యం గురించి కొద్ది మాటలు ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. స్వాతంత్ర్యాన్ని మనం రెండు భాగాలుగా విభజించుకుందాం. ఒకటి శరీర సంబంధము లేదా భౌతిక సంబంధమైన స్వాతంత్ర్యంగా తీసుకుందాం. రెండవది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి స్వాతంత్ర్యంగా తీసుకుంటానికి ప్రయత్నించేద్దాం. మనిషి స్వేచ్ఛగా, మరి ఏ బంధకానాలు లేకుండా ఫ్రీగా తిరగాలి, ఫ్రీగా ఉండాలి అని అనుకుంటాడు. తప్పు కాదు. కానీ అన్ని పరిస్థితుల్లో మనిషి ఫ్రీగా ఉండలేడు. దేనికో దానికి ఒక రకంగా మనిషి బందీ అయిపోతున్నట్టుగా, బానిస అయిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ స్వాతంత్రానికి ముందుగా చెప్పాల్సిన మాట అంటే, స్వాతంత్రం ఎందుకు కావాల్సి వచ్చింది అనే విషయాన్ని చెప్పటానికి ముందుకి వెళ్ళి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. స్వాతంత్రము అంటే ఫ్రీడమ్, విడుదల, ఫ్రీగా ఉండటం అనుకుంటున్నాం కదా. దానికి ముందు మనిషి కానీ మనిషి బంధించబడినట్టు వాడిగా మనం చూస్తుంటాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఏ వ్యక్తి అయినా ఒకరి క్రింద పనిచేసినా, లేకపోతే ఒకరి ఆధీనంలో పనిచేస్తూ ఉన్నా, ఒక డిపార్ట్మెంటు మరి అధికారం కింద పనిచేస్తున్నా ఆయనకి పూర్తి స్వేచ్ఛ మాత్రం ఉండదండి. వాళ్ళు చెప్పిన ప్రకారమే వారు కింద దిగున ఉన్నటువంటి సబార్డినేట్లు చేయలేని సంగతిని మనందరికీ తెలుసు. కనుక ఒక వ్యక్తి ఆ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఒక అధికారి కింద కావచ్చు, లేదు ఒక కుటుంబ యజమానుడు కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, దేశాన్ని పరిపాలించే నాయకుడైనా కావచ్చు, ఆ నాయకుని కింద మనము బందీలుగా వారు చెప్పిన మాట ప్రకారమే చేస్తూ స్వేచ్ఛ లేకుండా మరి వారు పరిపాలన నిరంకుశత్వ విధానంలో చేస్తున్నటువంటి ఆ పరిస్థితిని స్వేచ్ఛ లేని స్థితిగా మనం అనుకోవచ్చు. ఇదే మరి మన దేశము గత కాలంలో బ్రిటిష్ పరిపాలనలో భయంకరమైనటువంటి బానిస బ్రతుకున్నట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఏంటి అంటే, దేశము మనది, ప్రజలు మనవారు, బ్రిటిష్ వారు వచ్చి మరి మన దేశాన్ని పరిపాలించి మనల్ని బానిసలు చేసుకొని మన సంపదంతా కూడా దోసుకొని వెళ్ళిపోతున్నట్లుగా చరిత్ర మనకి ఎన్నో ఆధారాలు కనబడుతూ ఉంటాయి. ఆ పరిస్థితిని అంటే వాళ్ళని ఎదురికించి మన్నన పొందేటట్టు అవకాశం లేదు. ఎదురికించినా, ఎదురు చెప్పినా జైలు శిక్ష, కొట్టడము, హింసించటమే తప్ప ఆ బానిసత్వంలో మగ్గిపోతూ ఆ నిరంకుశత్వ పరిపాలనలో మూలుగుతూ ఉన్నారే తప్ప వాళ్ళని ఎదిరించేట అవకాశం లేని స్థితే బానిసత్వం. అదే స్వేచ్ఛ లేని జీవితం. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన పెద్దలైన వారు ఆలోచించి, మరి పెద్దలైన వారు గాంధీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, మరి ఝాన్సీ లక్ష్మీబాయి, మరి అల్లూరి సీతారామరాజు గారు, ఇలా అనేక మంది నాయకులు మరి ఆలోచించి ఆ బ్రిటిష్ ప్రభుత్వంపై మరి పోరాటం చేసి, ఎలాగైనా వీరు మనల్ని బానిసత్వం వాడుకుంటాం, ఈ బానిసత్వంలో ఉండి మనకి స్వేచ్ఛ జీవులుగా స్వతంత్రం తెచ్చుకోవాలి అని ఎన్నో పోరాటాలు, ఎన్నో ధర్నాలు, ఎంతో ప్రాణ నష్టంతో మొత్తం మీద ఆ నాయకులైన పెద్దలైనటువంటి వారు
మరి త్యాగమూర్తులుగా ఆ కార్యక్రమం జరిగించి మొత్తం మీద మన దేశానికి, భారతదేశానికి స్వతంత్రం తీసుకుని వచ్చారండి. అది ఎప్పుడు అని అంటే 1947 ఆగస్టు 15 సంగతి మనందరికీ తెలిసిందే, ఇంకా నేను వివరించి చెప్పవసరం లేదు. ఆ ఆగస్టు 1947 నుండి ఇప్పటికి చూస్తే 74 సంవత్సరాలు గడిచిపోయాయి. 75 సంవత్సరంలో స్వతంత్రం పొందినటువంటి దేశముగా మన భారతదేశం ఉంది. అప్పటి నుండి మన ప్రజలను మనమే ఎన్నిక చేసుకొని మనల్ని మనమే పరిపాలించుకుంటూ పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా ప్రపంచ దేశాల్లో పేరెన్ని కలిగినటువంటిది భారతదేశంగా మనం చూస్తున్నాం. కనుక అంటే ఇక్కడ మనకు కనబడుతున్నది ఏంటంటే, మనిషి శారీరకంగా బానిసత్వం నుండి, ఆ బ్రిటిష్ ప్రభుత్వంలో నుండి మనం విడుదల పొందాం భారతీయులుగా. తదుపరి భౌతికంగా కూడా శిక్షలో జరుగుతున్న పరిస్థితులన్నింటి కూడా విడుదల పొంది స్వతంత్రులుగా మనల్ని మనమే పరిపాలించుకునే స్టేజ్లోకి వచ్చాం. చాలా బాగుంది, మంచిది. ఇది ఆనాటి ప్రజలను కోరుకున్నది. ఆనాటి త్యాగం చేసినటువంటి ఆ త్యాగాన్ని ఈ రోజున మనం కూడా స్వేచ్ఛాజీవులుగా అనుభవిస్తున్నాం అన్న సంగతి మనకు తెలిసిందే. రైట్. దీనిని మాత్రం మనం ఎలా తీసుకుందామంటే, ఒకవేళ ఆనాటి త్యాగం చేసిన త్యాగమూర్తులు మనం చూసిన వారం కాదు ప్రత్యక్షంగా, కానీ ఆ రాయబడినటువంటి థియరీని బట్టి, వచ్చేసిన కొన్ని యొక్క డాక్యుమెంటరీస్ని బట్టి ఈ విధంగా చేశారు అని మనం నమ్మి ఆ యొక్క ఫలాలను, వాళ్ళు త్యాగాలుగా చేసిన ఫలాలను ఈ స్వాతంత్రం అనుభవిస్తూ ఉంటున్నాం. వారును చనిపోయారు, వెళ్ళిపోయారు. రేపు నీవు నేను మనం కూడా చనిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ లోకం కూడా ఒకరోజు ఏదో రోజున ఖాళీ అయిపోద్ది, కాలిపోద్ది. కనుక ఏ స్వాతంత్రము, ఏదైనా పరిస్థితి అయినా భూలోకంలో ఏది శాశ్వతం కాదు అనే సంగతిని మొట్టమొదట మనం గమనించాలి. ఇప్పుడు మనం పొందుకున్నది భూ సంబంధమైనది, భౌతికంగా కనబడుతున్నటువంటి పరిస్థితుల నుండి మనం ఏం చేసామంటే స్వాతంత్రం తెచ్చుకున్నాం. అది కూడా పోరాటాలు, యుద్ధాలు చేసి ఇప్పటికీ 70 సంవత్సరాలు అయింది. ఓకే, అప్పటి నుండి మనమే పరిపాలించుకుని మంచిది. కానీ గొప్ప విషయం ఏంటంటే, నాటి నుండి నేటి వరకు మరలా మన భారతదేశము మరొకరి చేత పరిపాలించబడేటట్టు బానిసత్వంలోకి వెళ్లకుండా, ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనల్ని మనమే పరిపాలించుకుంటూ, మనల్ని మనమే సరి చేసుకుంటూ, మనకంటూ ఒక రాజ్యాంగాన్ని పెట్టుకుని చక్కగా అమెండ్మెంట్ చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నాం. మంచిది. ఓకే, రైట్. మనిషి ఈ రకంగా భౌతికంగా, శారీరకంగా ఎన్ని స్వాతంత్రాలు పొందటము అది అన్నీ మంచివే. కానీ అక్కడితోనే మనిషి జీవితం ఆగిపోయినట్లయితే అగమ్య గోచరం, ఆలోచించదగ్గ విషయం. ఏంటి అని అడిగితే, ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఆ స్వాతంత్రంతోనే, భౌతికంగా శారీరక వచ్చి స్వాతంత్రంతోనే మనం ఆగిపోతే ఇంకా అసలు మనిషి జీవితానికి భయంకరమైనటువంటి ఒకటి ఉంది. ఆ భయంకరమైనటువంటి దానిని కానీ, అది ఎంత భయంకరం అంటే, ఒక హైడ్రోజన్ బాంబు కానీ, లేజర్ కానీ, AK-47 కానీ ఎంత భయంకరమో, ఎంతమందిని చంపుతుందో, అది పేలినా లేకపోతే బ్రాస్ట్ అయినా మనకు తెలుసు కదా. అంతకంటే డేంజరస్ అయినటువంటి ఒకటి మానవులు పట్టి పీడిస్తుంది. కనుక అది ప్రతి మానవుని పట్టి పీడిస్తుంది. అది ఆ యొక్క భయంకరమైన పరిస్థితి నుండి కానీ విడుదల పొందకపోతే, ఆ విమోచింపబడకపోతే, ఆ యొక్క స్థితి నుండి బయటికి రాకపోతే, మనం ఈ లోక సంబంధంగా ఎన్ని స్వాతంత్రాలు పొందుకున్నా మనిషి బ్రతుకు మాత్రం బానిస బ్రతికైన సంగతిని మనం గమనించాలి. ఇది వాస్తవం. కనుక ఏంటా భయంకరమైనది, దాని నుండి ఎలా విమోచింపబడాలి, దాని నుండి తప్పించబట్టి స్వతంత్రులుగా మనం ఎలా ఉండాలి అని అంటే, అది మన చేతిలో లేదండి. కానీ మనం బానిసలుగా మారటం అయితే మన చేతిలో ఉంది. కానీ ఆ బానిసత్వం తిరిగి రావటము మన చేతిలో లేదు. కనుక ఆ భయంకరమైనది ఏంటి, దాని నుండి ఎలా విమోచింపబడి స్వతంత్రంగా మనం జీవించాలి, ఆ విడుదల పొందాలి అనేది మనం ఆలోచించి, ఈ విడుదల కానీ ఏ మనిషి అయినా పొందకపోతే, భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా ఈ యొక్క చెప్పబోయే భయంకర స్థితి నుండి కానీ స్వతంత్రుడిగా విడుదల పొంది స్వతంత్రుడిగా మారకపోతే, ఏ ఊరు వారైనా ఎక్కడ వారైనా ఆ వ్యక్తి మాత్రము బానిసత్వంలో ఉండట్టే, స్వతంత్రం మాత్రం లేదు అని నేనైతే వాక్యాన్ని బట్టి ముందుకి చెప్పబోతున్నా. అంటే అదేంటి అని అడిగితే, పాపము అందరూ పాపము చేసి వాక్యం సెలవిస్తున్నమాట. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము అని అనగా అంటే ఈ పాపమును విమోచించేటటువంటి కార్యక్రమం 2000 సంవత్సరాల క్రితమే
ఈ స్వాతంత్ర్యము అంటే ఆధ్యాత్మిక సంబంధం స్వాతంత్ర్యము 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైందనే సంగతిని మర్చిపోకండి. నాటి నుండి నేటి వరకు స్వాతంత్రము జరుగుతూనే, ఆ స్వాతంత్ర క్రమం జరుగుతూనే వస్తుంది. అనేక మంది ఆ యొక్క పాప బంధకాలను విడిపించబడుతూ స్వతంత్రులుగా మారుతూ ఈ స్వతంత్ర రాజ్యమైనటువంటి దేవుని యొక్క రాజ్యంలోనికి వస్తూ ఆ స్వతంత్ర పరిపాలన కిందకి రావటం ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. అది నాటి నుండి 2000 సంవత్సరాల క్రితము నుండి నేటి వరకు కూడా రేపు ఈ భూమి యుగాంతం జరిగేంత వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుందనే సంగతిని మర్చిపోకూడదు. అంటే ఇప్పుడు పాపం అందరూ పాపులేనట. నేను కాదు అని అనకండి, అందరూ పాపులే. పాపం అనగా ప్రేమ దేవుని బిడ్డలారా, మేలు చేయనెరిగి చేయకపోవటం కూడా పాపమే. సకల దుర్నీతి కూడా పాపమే. అంటే మేలు చేయనెరిగి చేయకపోవటం అనేది మరి యాకోబు పత్రిక 4:17 ఇదిగో సకల దుర్నీతి కూడా పాపమే. 1 యోహాను పత్రిక 5:17 ఆజ్ఞాతిక్రమం పాపం, దేవుని మాట వినకపోవటం పాపము. అది 1 యోహాను పత్రిక 3:4 తర్వాత మరి అవినీతి అంటే అవినీతి కూడా పాపమే. అంటే దేవుని పరిపూర్ణ నమ్మకపోవడం కూడా పాపమేనంటూ మనం ఎబ్రివేషన్ చూస్తుంటాం. అంటే నేను ఏదో శరీరక్రియలు పాపం చేయలేదు, నాకు తెలియదండి అన్నట్లయితే మేలు చేసేటటువంటి అవకాశం నీకు ఉన్నప్పుడు చేయకపోయినా, పరిపూర్ణమైనటువంటి విధానం దేవుని నమ్మకపోయినా, తర్వాత సకల దుర్నీతి ఏదైనా దుష్టతలంపుతో కార్యక్రమం చేసినా, దేవుని మాటను విని అట్ట పాటించకపోయినా, ఈ అన్నిట్లో ఏదో ఒక దిక్కు నువ్వు పాపిగా మార్చబడ్డావు కదా. దేవుడు చెప్తున్నాడు, మనము పాపులము, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. రోమపత్రిక 3:23. కనుక ఈ పాపము మనిషిని దేవుని నుండి దూరం చేసింది. ఈ పాపము మనిషికి మరణాన్ని తెచ్చింది. ఈ పాపము మనిషిని పాప బంధకాల్లో ముంచి దుష్టుడు దీనిపై అధికారిగా ఉండి ఆ పాపము మనుషులను ఏలే స్థితిలో ఉంది. ఆ పాపం మనుషులను ఏలుతుంది. అంటే మనిషి దేవుని క్రమాన్ని తప్పునప్పుడు పాపానికి దాసుడైపోయాడు. తన ఇష్ట కోరికలు తీర్చుకోవటానికి, తను అనుకున్న ప్రకారం వెళ్ళిపోవటానికి, ఏవేవో చేయటానికి దుష్టుడు ప్రేరణ బట్టి ఆ కార్యక్రమాలు జరిగించుకుంటూ మరింత లోతులోనికి వెళ్ళిపోతూ పాపానికి దాసుడైపోయి పాపమే వారికి యజమానుడిగా ఉండి మరి నడిపిస్తున్నట్లుగా లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ పాపానికి మూలము ఒక మన దురాశ కావచ్చు. దాని ప్రేరణతో దుష్టుడు మనల్ని ప్రేరేపించి కార్యాలు జరిగించేటటువంటి వ్యక్తిగా ఉండి దేవుని చేత శిక్ష పొందేటట్టుగా నడిపిస్తాడనే సంగతిని మనం బాగా గమనించాలి. కనుక అప్పటికి దుష్టుడి ప్రేరణ బట్టి మనకి ఈ విధంగా బానిసం అయిపోయాము అంటంలో సందేహం లేదు. అసలు ఎందుకు పాపం ఎక్కడ ప్రారంభమైంది? 2000 సంవత్సరాలు దానికి స్వతంత్రము. మరి క్రీస్తు ప్రభు వచ్చి స్వాతంత్రాన్ని, విమోచనను ప్రకటించి ఆ విమోచన కార్యం జరిగించాడు అంటున్నారు కదా. అసలు పాపం ఎక్కడ ప్రారంభమైంది అని అడిగితే మనందరికీ తెలిసిన విషయమే. చాలాసార్లు కూడా మనం చెప్పుకొని ఉంటాం. అనేక మంది దైవం చెప్పినటువంటి విధానంలో కూడా మనం విని ఉంటాం. అయినా నేను కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. మనందరికీ తెలిసిందే, ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే ప్రియమైన వాళ్ళరా, అక్కడ అవ్వాదాములు దైవంతో చక్కటి సౌఖ్యం కలిగినటువంటి వారు, ఏ పాపం లేనటువంటిది. ఆ స్థలంలో దేవుడు చెప్పిన మాటను విన్నారు, కానీ ఆ ప్రకారం అనుసరించకపోవటం కారణంగా అది పాపమైంది వారి జీవితంలో. అక్కడ ప్రారంభమైంది పాపం. అంటే దేవునికి మానవునికి మధ్య జరిగిన ఒక ఒప్పందాన్ని మీరిట కారణంగా దేవుడు ఒక ఆజ్ఞను చెప్పాడు, పాటించమని. తినవద్దు అన్నాడు పండు. అలాగే ఊకట్టి విన్నారు. ఎన్ని దినాలు జరిగిందో తెలియదు, కానీ వీరు మనసు ప్రేరణ బట్టి, దుష్టుడు ప్రేరణ బట్టి పరుగును వెళ్ళి పండు తిని దేవుని ఆజ్ఞను మీరి దేవుని కోపానికి గురై ఆ తోటను గెంటివేయబడ్డారు. అదే మానవుడు తప్పిదము, దేవునికి దూరమయ్యాడు, మనిషి మరణానికి చేరువైపోయాడు. ఇది మనందరికీ తెలిసింది. ఇలా జరిగిన ఆ పాపము నడుస్తూ ముందుకెళ్ళిన తర్వాత చూడండి, 4వ అధ్యాయంలో ఒక మాట కయ్యోను గురించి చెప్పబడిన మాటను నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నానండి. ఆదికాండము 4:7 నేను చదువుతున్నానండి. ఆదికాండం 4:7 నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచిండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. అంటే ఇక్కడ మాట చెప్తున్న మాట, నువ్వు కయ్యంతో చెప్తున్న మాట. అంటే అవ్వ ఆదాములు పాపం చేశారు, తోటను బయటకు వచ్చారు, తర్వాత పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పుట్టిన వాళ్ళు పెద్దవాడు కయ్యోనుతో దేవుడు పలుకుతున్న మాట ఇది. ఏమని? నువ్వు సత్క్రియ చేసిన ఎడల, అంటే అంటే సత్యము అనగా దేవుడు,
వాక్యమే సత్యము, వాక్యమై ఉన్న వాక్యమే దేవుడు. కనుక దేవుని సంబంధమైనటువంటి మంచి పని, సత్య కార్యాలు కానీ నువ్వు చేస్తే అది నీకు ఘనత తెస్తుంది కదా, మంచి చేసావు కదా, అప్పుడు నీ మెళ్ళ దండే పడుతుంది కానీ శిక్ష రాదు కదా అని ఆ భావనతో దేవుడు చెప్తూ ఏమంటున్నాడంటే, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తు కొనవా. అంటే సత్క్రియగా ఒకవేళ ఒక వ్యక్తి చేయలేదనుకోండి, నీకు తెలియకుండా ఆటోమేటిక్గా నీ తల అయిపోద్ది, దిగిపోతుంది, అంటే వంచబడుతుంది అనే సంగతినే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ అంటున్నాడు కయ్యంతో, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకొనవా. అంటే మీ తమ్ముడు సత్క్రియ చేశాడు, మంచిగా ఉంది, అది తల ఎత్తుకున్నాడు, బేష్ అన్నాను. కానీ నువ్వు సత్క్రియ చేయలేదు కనుక ఇదిగో నేను కోపడ్డాను. ఆ కోపం బట్టి నేను చెప్తున్నాడంటే ఇక చాలా సీరియస్గా కనబడుతుంది, ఆయన ఎవరు మనకు తెలుసు కనుక అక్కడ జరిగిన సత్క్రియ చేయలేదు కనుక పాపం వాకెట్ పొంచింది. నువ్వు సత్క్రియ మంచి క్రియ చేయలేదు కనుక నా ఎడల పాపము వాకెట్ పొంచింది, పాపం రెడీగా నీ గుమ్మలో కాచుకొని కూర్చుంది అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ గుమ్మలో కూర్చున్నటువంటి పాపము నీ ఎడల వాంఛ కలిగి ఉంది, నీ ఎడల కోరిక కలిగి ఉంది, నీ ఎడల చాలా ఆశతో ఎదురు చూస్తుంది, నువ్వు ఇంట్లో ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. అంటే ఎందుకు చూస్తుంది? పాపం వాకిట్లో పొంచి ఉంది, ఎందుకు ఎదురు చూస్తుంది కాచుకొని అని అంటే, ఆ పాపము నీలోనికి ఎప్పుడు వచ్చేయాలి, నేను ఎప్పుడు నేను స్వాధీనపరచుకోవాలి, ఎప్పుడు నీ ద్వారా కార్యాలు జరిగించేసి నీ మీద నేను అధికారిని అవ్వాలి. దుష్ట తలంపంత అదే కదా, ప్రారంభంలో కూడా అదే కదా, దేవుని సింహాసనం కావాలని కదా కిందకు త్రోయబడ్డాడు, మనందరికి తెలిసిందే. ఇక్కడ చూడండి, పాపము వాకెట్ పొంచి ఉంది. అంటే ఎందుకు అనంటే నీలో ప్రవేశించడానికి, నేను పాడు చేయటానికి, నేను నాశనం చేయటానికి, నేను ఈ స్వేచ్ఛాజీవిగా స్వతంత్రంగా ఉండేటువంటి స్థితిలో నుండి బానిస బ్రతుకులోనికి ఆ పాపం నేను బానిసగా చేసుకొని మరణానికి చేరువ చేసి నేను భయంకర స్థితిలో నుండి ఆ యుగాలకు నరకాగ్లోకి వెళ్ళిపోతున్నా నేను అర్థం కానికుండా వ్యర్థమైన విధానంలో దేనికి దూరం చేసేటటువంటి పాపము నీ ఎదురుగా పొంచి ఉన్నది అనేటాడు. అది లోనికి వచ్చి మనల్ని ఏలటం ప్రారంభమయ్యి ఇక్కడ నుండి మొత్తం మీద అందరినీ ఎంచుమించుక పాపము అందరిలో సంప్రాప్తమైంది. ఆ ఆదాము నుండి అందరికీ సంప్రాప్తమైంది. అంటే దాన్ని బట్టి అందరూ పాపం చేశారు అని రోమపత్రికలో అపోస్తలుడు పౌలు గారు రాస్తున్నారు. నిజమే, అంటే పాపము మనిషిని పట్టుకుంటుంది, పాపము మరణానికి తీసుకెళ్తుంది, పాపం దేవునికి దూరం చేసి మనిషిని పాపానికి దాసుని చేసి పాపం మన మీద ఏలిక చేస్తుంది. ఈ ఏలికకు కర్త లేకపోతే ఎవరు అని అంటే ఆ దుష్టుడు, మనందరికీ తెలిసిందే. కనుక యేసు ప్రభు ఈ బంధకాలను విడిపించడానికి లోకానికి వచ్చాడు. అటువంటి బంధకాలతో ఉన్నటువంటి దేవుని మహిమను కోల్పోయినటువంటి వారు ఆ బంధకము అంటే పాప బంధకాలు ముందే చెప్పాను కదా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పాపం చేశారు. ఎన్ని స్వతంత్ర దినాలు జరుపుకున్నా, ఎన్ని రకాలైనటువంటి స్వేచ్ఛా జీవులతో లేకపోతే జైలు నుండి కష్టాల నుండి, వ్యాధుల నుండి, కలతల నుండి ఎక్కడెక్కడో నువ్వు రిలీజ్ అయ్యి ఫ్రీగా ఉన్నట్టుగా సమాజంలో బ్రతుకుతున్నా మంచిది. కానీ అవన్నిటితో అక్కడ ఆగిపోతే నువ్వు పరిపూర్ణమైన స్వతంత్రత పొందినవాడు మాత్రం కాదు. అక్కడికి నువ్వు బానిసత్వంలో ఉన్నట్టు పాప బానిసత్వంలో పాప సంఖ్యల చేత బంధించబడిన వ్యక్తి అనే సంగతిని మనం గమనించుకోవాలి. అది అలా పాపంలోనికి మనము వెళ్ళాం, కానీ ఆ పాప సంఖ్యల నుండి ఆ దుష్ట క్రియల నుండి రావడానికి మన వల్ల కాదు. అందుకే క్రీస్తు ప్రభు వచ్చి చెప్పిన మాట ఏంటి, లోకానికి వచ్చిన తర్వాత అలా పాపం చేత నశించిపోతూ బందికానాలో ఉన్నటువంటి ఆ ప్రజలను ఆయన లోకానికి వచ్చి చెప్పింది ఏంటంటే, లోకరస సువార్త 19:10 ఏమంటాడంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడట. ఇంకా అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాస్తూ కుమారుడైన తిమోతికి మరి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాను అంటాడు. 1 తిమోతి 1:15. ఇంకా మొదటి ఆహ్వాన పత్రిక మీరు చూసుకున్నట్లయితే మరి సాతానుకి లయం చేయటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు అని ఈ గ్రంథాల్లో చెప్పబడిన మాటలు మనకు కనబడుతున్నాయి. కనుక అవన్నీ పాపాలను విమోచించడానికి, రక్షించడానికి, లేతే ఆ పాప బంధకాల నుండి విడిపించడానికి, స్వతంత్రం చేయటానికి, పాప బానిసత్వంలో ఉన్నటువంటి వారిని సాతాను కట్టిన కట్టలను తెంపి మనిషిని విమోచించడానికి ఈ స్వాతంత్రము ఏదో ఒక దేశానికో, ఒక పేటకో, మన భారతదేశంలో ఒక దేశానికో చెందింది కాదండి. ఆరిన నేల మీద ఉన్న ప్రతి ఒక్కరు స్వేచ్ఛాజీవులుగా ఉండటానికి ఈ స్వాతంత్రము ప్రారంభించబడింది ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం. ప్రతి ఒక్కరు స్వతంత్రంగా ఉండొచ్చు, పాప బానిసత్వం విడిదల పొందొచ్చు. ఎలాగా
అనేది ఇప్పుడు మనం కొద్దిగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం. ఆయన విడిపించడానికి, విమోచించడానికి వచ్చాడు. ఎలా విమోచించాలి అని అంటే, ప్రియమ దేవుని పిల్లలరా, పాపము మనిషి జీవితాన్ని కుష్ఠవ్యాధిలాగా తినేస్తున్నది కనుక, కానీ ఆ దాని నుండి తప్పించడానికి, ఆ పాపం చేస్తున్నావు, పాపము ఎంత ప్రమాదమో యేసు ప్రభు వచ్చి చెప్పి, కొందరు బ్రతుకులో ఉన్నటువంటి తీరును చెప్పేందుకు లోకానికి అర్థం కాల పాపం యొక్క ఫలితం ఏమైపోతామో అని. యేసు ప్రభు వచ్చి చెప్పిన తర్వాత అనేక మంది జీవితాలు మార్చుకున్నారు, అనేక మంది బంధకాలను విడిపించబడ్డట్టుగా మనం ఇప్పుడు చెప్పబోయే కొద్ది మాటలు ముందుకెళ్తాం. కనుక ఈ పాపము, ప్రియ దేవుని పిల్లలరా, ఈ పాపము మరి మనుషును ఏలుతున్నది. ఆ సాతాను అధికారంలో ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు లోకమంతా దుష్టుని అధికారంలో ఉంది. ఆ దుష్టుని అధికారంలో నుండి, ఆ బానిసత్వ సంఖ్యలో నుండి, పాప దాస్యత్వంలో నుండి మనిషిని రక్షించి, విమోచించి, స్వతంత్రుడిగా అదే దేశంలో, అదే గ్రామంలో, అదే ఊరిలో పెట్టడానికే క్రీస్తు ప్రభు వచ్చాడు. అలా విడిపించాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? తప్పనిసరిగా ఎవరి బానిసత్వంలో ఉన్నారో వారిలోనూ విడిపించాలి. విడిపించాలి అంటే ఆ వ్యక్తికి మూల్యం చెల్లించితేనే కానీ వాడు విడిచిపెట్టడు. లేకపోతే రుణం ఉంటే రుణం కట్టితేనే కానీ విడిచిపెట్టడు. లేకపోతే మనం చేసిన అప్పులు ఏమైనా ఉంటే తీరిస్తే కానీ ఆ బానిసత్వం నుండి, ఆ శృంఖలాల నుండి విడుదల పొందడానికి అవకాశం లేదు. మరి యేసు వచ్చి ఏం చేశాడు అని అంటే, వేదాలు చెప్తున్న మాట కూడా ఒకటే. వేదాలు చెప్తున్న మాట కూడా ఒకటే. ఎందుకు? మనందరికి తెలుసు కదా. అంటే రక్తము, మరి హెబ్రీ పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే, ప్రియమ దేవుని పిల్లలరా, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము మరి 22వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, ప్రియమైన వాళ్ళరా చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ఏమని అంటే, 22వ వచనం, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చు కదా. రక్తం చిందించాలి పాపానికి. ఒకప్పుడు బలులు అవన్నీ జీవరోస్తులని బలులు ఇచ్చేవారు. ఆ బలి ద్వారా పాపం పోతుందనుకున్న మనిషి, అది మాపు చేయబడిందే తప్ప పోలే. అది రోజు రోజు పెరిగింది. అది కనుక క్రీస్తు ప్రభు ఈ యొక్క పరిశుద్ధుడిగా ఈ లోకంలోనికి పుట్టి ఆ పాపంలోకి తన కలవరిశిలలో బలైపోయినట్లుగా, ఆ గొర్రె పిల్లగా బలైపోయినట్లుగా మనం చూస్తుంటాం. ఈ మాటను పేతురు గారు ఏం చెప్తాడంటే, ప్రియమ దేవుని పిల్లలరా, నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తం చేతను విమోచింపబడ్డాం అని లేఖనంలో 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తుంటాం. కనుక ఈ సమయంలో ప్రియమైన సోదరుడా, సహోదరి, కొద్ది మాటలు ఆలకించు. ఈ విధంగా విమోచింపబడ్డాం క్రీస్తు ప్రభువు ద్వారా. ఆ యొక్క మనకి రావాల్సిన శిక్ష, ఆయన పాపానికి వచ్చే మరణము క్రీస్తు ప్రభు తీసుకొని ఆయన మనకి జీవాన్నిచ్చి ఆ కలవరిశిలో మన కొరకై ఆ కలవరిశిలో తన పాపానికి ఆయన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి నిన్ను, నన్ను, ప్రపంచ ప్రజలను విమోచించడానికి కార్యం ఎప్పుడో జరిగిపోయింది. 2000 సంవత్సరాల క్రితమే జరిగిపోయింది. ఇప్పటికీ ఆ కార్యం తెలుసుకొని ఆ రక్షణ ప్రణాళికలోనికి, స్వాతంత్రంలోకి వచ్చిన వారు కొందరు ఇంకా ఆ యొక్క విషయం తెలుసుకోకుండా భయంకరమైన పాపక్రియలతోనే పాపం చేత బంధించబడి తిరుగుతున్నది మరికొందరు. లోకంలో ఉన్నట్టు తీరు ఈ 2 రకాలుగా మనకు కనబడుతుంది. కనుక ఆయన క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన త్యాగము మరి ఈ రోజున ఎంతమంది గుర్తుంది? ఈ రోజున మన స్వాతంత్రం అయితే 70 సంవత్సరాలు బట్టి మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. కానీ 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు సర్వమానవాళి కొరకు ఆయన చేసిన త్యాగము, పాపను విమోచించిన తీరు, మరి ఆ దేవుడు మనకు అనుకరించి స్వాతంత్ర్యాన్ని మరి ఎంతమందికి ఈ స్వతంత్ర రాజ్యంలోనికి, ఇంకా బయట ఉన్నటువంటి వారిని స్వతంత్ర రాజ్యమైనటువంటి ఆయన సంఘంలోనికి లేదా రాజ్యంలోనికి ఆయనలోనికి నడిపించగలిగాం. ఆ స్వేచ్ఛలు పీల్చుకునేటట్టు ఆ పాప బంధం విడిపించగలగడానికి మనం చేస్తున్నటువంటి కార్యాలేవి? మనం ఎప్పుడు ఆ కార్యం చేస్తున్నాం? ఎంతవరకు ఆయన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని మనం భక్తిని చేస్తున్నాం? ఒకసారి ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. నా ప్రియమైన సోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచించి ఈ సమయంలో ఈ విధంగా క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత అనేక మంది యొక్క బంధకాల నుండి విడిపించాడు. ఉదాహరణ ఏనండి, ఇప్పుడు పాపం చేత పట్టబడినటువంటి స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ శ్రీమోను గారింటికి భోజనానికి పిలిస్తే ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆ యొక్క అత్తరుతో యేసు పాదాలు కడిగి ఆయన తల వెంట్రుకలతో ఆమె తల వెంట్రుకలతో యేసు పాదాలు తుడిచినప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆమె పాపాలన్నీ క్షమించబడ్డాయి. అంటే పాప బంధకాలతో స్వేచ్ఛ లేని జీవితము, పాపం ఆమెను బంధించింది. కానీ క్రీస్తు ప్రభు ఆమెను విడుదలనిచ్చాడు కదా. వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీని తీసుకుని యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో అందరూ పాపం చేసినందుకు ఆమెకి రావాల్సిన శిక్ష రాళ్లతో కొట్టి చంపాలి ధర్మశాస్త్ర ప్రకారం. ధర్మశాస్త్రం పాపమే అంటే ఏంటో చెప్పింది, పాపానికి నివారణ చెప్పలేకపోయింది. ధర్మశాస్త్రం పాపం అంటే చెప్పింది కానీ దాన్ని రాబోతున్న శిక్షను కూడా చెప్పింది. కానీ ఆ ధర్మశాస్త్రం బాల శిక్షకుడయ్యి
ఆ యొక్క పాప విమోచన కలిగించేట యేసునందుకు మాత్రం నడిపించినందుకు దేవునికి దేవునికి వందనాలు చెల్లించుకోవాలి. కనుక ఇక్కడ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ రాళ్ళతో కొట్టి చంపాలి కదా, మొత్తం మీద రాళ్ళతో కొట్టడానికి వచ్చారు. యేసు ప్రభు ఏమన్నాడు? ప్రేమ దేవుని పిల్లలరా, ఆ చంపబడబోతున్నట్టు ఆ పాపను బట్టి వచ్చిన మరణాన్ని ఆయన ఏం చేశాడు? జీవంగా మార్చి ఆ బ్రతుకును మార్చలేదా? స్వేచ్ఛ జీవం చేయలేదా? పాప బంధకాలను ఆమెను విడిపించలేదా? ఒకసారి ఆలోచించండి. కనుక ఆమెను మీలో పాపం చేయని ఎవరైనా ఉన్నారా? వారు రాయేయండి అన్నాడు. అంటే అందరూ పాపులై ఉండి ఈరోజు మరొక పాపిని చంపడానికి తయారైపోయిన లోకం అది. యేసు ప్రభు చెప్పేందుకు అప్పటికి ఉన్నటువంటి యేసు ఆ యొక్క వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీని చంపాలి అని వచ్చినటువంటి వారికి వారు కూడా పాపులనే సంగతి అర్థం కాలా. ఆ యేసు ప్రభు చెప్పేటప్పటికి చక్కగా నోరు కాస్త మూసుకొని ఆమెను ఎవరు శిక్షించకుండా వెళ్ళిపోయారు. పాపిని శిక్షించాలంటే నేనేనమ్మా, నేను పరిశుద్ధుణ్ణి, ఏ పాపం లేని పరిశుద్ధంగా మరి నేను పుట్టినటువంటి వాడు, నేను శిక్షించాలి. కానీ నేను పాపిని శిక్షించడానికి రాలా, రక్షించడానికి వచ్చా, విమోచించడానికి వచ్చా. నిన్ను పాపం నుండి విమోచించి స్వతంత్రురాలుగా చేసి ఫ్రీగా బ్రతుకు అని చెప్పడానికి వచ్చానని ఆయన ఏం చేస్తే ఆ పాపాన్ని ఆయన తీసుకొని ఆయన పాపాలు క్షమించి ఫ్రీగా చేస్తే వెళ్ళిపోయింది కదా. ఇంక ఇలాగే కదా ఎంతోమంది ఒక జక్కయ్య, ధనాశతో నిండిపోయిన జక్కయ్యని మరి తన బ్రతుకును మార్చుకోలేదా? ఇంకా మీరు చూస్తే కుష్ఠవ్యాధితో ఉన్నటువంటి వారు, దెయ్యం పట్టినటువంటి వారు, రకరకాల వ్యాధులు, కలతలు, సమస్యలతో మరి మాట రాకుండా మరి అనేక సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 18 సంవత్సరాలు ఈ విధంగా భయంకరమైన వ్యాధితో దుష్టుడు కట్టిన కట్లు, పాప బంధకాలతో వచ్చిన శిక్షకు ఆ యేసు ప్రభు మరి విమోచించి విడుదలనిచ్చి ఆ బ్రతుకులకు స్వేచ్ఛా జీవితాన్నిచ్చి స్వతంత్రులుగా చేయలేదా? సోదరుడా, సోదరి, ఒకసారి ఆలోచించు. ఇది 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఆ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ మనం పొందుకుంటూ ఈ రోజున ఎంతమందిని స్వాతంత్రము లేక పాప బంధకాలతో ఉన్నటువంటి వారిని ఎంతమందిని స్వతంత్రులుగా చేయడానికి నీ వంతు నా వంతు మనం పని చేయగలిగామో ఒకసారి ఆలోచించాలి అని ప్రభుని బట్టి విజ్ఞాపకం చేస్తాం. కనుక ఈ విధంగా విడిపించి ఏం చేశాడంటే స్వతంత్రునిగా చేశాడు. కనుక మనిషి ఏ దేశము స్వాతంత్రం పొందినా, లేకపోతే గ్రీన్ కార్డు, రెడ్ కార్డు, ఏ కార్డును పొందుకున్నా, ఆధార్ కార్డు ఏది పొందుకున్నా మంచిదే, ఆ దేశ సభ్యుడుకుంటే మంచిదే. కానీ ఇదిగో అతి భయంకరమైనటువంటి పాపం నుండి కానీ మనిషి కానీ ఇదిగో క్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయన కానీ క్రీస్తులోనికి రాకపోతే ఆ వ్యక్తి స్వతంత్రుడు మాత్రం కాడు, ఆయన బానిసే. కనుక ప్రియమ దేవుని పిల్లలారా, ఆ మాటను కూడా యేసు ప్రభు ఏమన్నాడు? అలా విడిపించినప్పుడు కూడా ఏమన్నాడంటే, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము ఆ మాట ఒక్కసారి చదువుదాం చూడండి. మరి ఇంతకుముందే చదవాలి నేను. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము మరి 32వ వచనం నేను చదువుతున్నాను చూడండి. తన శిష్యులతో నమ్మిన యూదులైన వారితో పలుకుతున్న మాట, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా ఆ ఇశ్రాయేలీ, ఆ యూదులు, వారు మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపం చేయ ప్రతివాడును పాపములకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే పాపం చేసేవాళ్ళు ఎవరికి దాసుడు? నువ్వేదంటే చెయ్యి. ఒక వ్యక్తి చేత నువ్వు ఓడిపోయావనుకో, ఆ వ్యక్తి నీకు యజమాని అవుతాడు. ఒకవేళకి ఏదో కార్యం చేత నువ్వు ఏదైతే ఓడిపోతున్నావో అవతల వ్యక్తి నీకు యజమాని అయిపోతాడు. పాపం చేసి పాపానికి దాసుడైపోయారు. అంటే ఒక రకంగా ఇశ్రాయేలు కానీ ఒకసారి జీవితంలో చూస్తే మేము ఎప్పుడు బానిసలు కాలేదంటున్నారండి వీళ్ళు. వాస్తవా? వాళ్ళ చరిత్ర ఒకసారి వెనకెళ్ళి వాళ్ళ పితరులను చరిత్ర గారు ఒకసారి వెళ్తే ఐగుప్తు దేశం బానిసలుగా ఉంటే 430 సంవత్సరాల విడుదల రాలేదు వాళ్ళకి. ఆ మోషే గారితో విడిపించలేదా? తర్వాత పాలు తేలు ప్రవహించే దేశంలో తీసుకుని వచ్చి అక్కడ పెడితే మరలా ఒక 500 సంవత్సరాలు గడిచే లోపల వాళ్ళ బ్రతుకులు ఏమైపోయినవి? మరలా బానిసలు బబులోను దేశానికి వెళ్ళిపోలేదా? మరలా తీసుకొని వచ్చి మొత్తం మీద మరలా మందిరాన్ని కూలగొట్టింది, మరలా తిరిగి యెరూషలేములో పెడితే మరలా వీళ్ళు బ్రతుకులు ఏమైపోయి చల్లా చెదిరిపోయి ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఎవరికి లేకుండా ఆ గమ్య గోచరంగా పాడైపోయిన తిబ్బలాగా ఉంది కదా నేటి యెరూషలేము. ఇక్కడికి వెళ్తానికి కంగారు పడిపోతున్నారు ప్రజలు. అక్కడికి వెళ్ళిపోయి మట్టు తెచ్చుకొని ఏదో చేసేటువంటి వారుగా ఉంటున్నారు. వారిని పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఉన్నట్టు అంశం ముందుకెళ్దాం. కనుక నా ప్రియమైన సోదరుడా, వీళ్ళు దాసులు, పాపం చేయడం ప్రతివానికి దాసుడు. కానీ సత్యం మాత్రం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. సత్యము అనగా యేసు. సత్యమే మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. నీ వాక్యమే సత్యము. నేనే సత్యం, యేసు ప్రభువును, నేనే సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని. కానీ ఈ లోకంలో మార్గాలు తప్పిపోయినటువంటి వారికి, అసత్యంలో తిరుగుతున్నటువంటి వారికి, ఆ పరలోకము నుండి వచ్చినటువంటి దారి మర్చిపోయినటువంటి వారికి నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని. నన్ను నమ్మితే అంతవరకు మీరు మర్చిపోయినటువంటి ఆ పాప బంధకాల్లో ఉన్నటువంటి బంధించబడినటువంటి స్వతంత్రత లేని జీవితానికి
నా వాక్యము అంటే నేను యేసు క్రీస్తుని నమ్మితే వాళ్ళు స్వతంత్రులుగా మార్చబట్టడానికి అవకాశం ఉందని వాక్యాన్ని బట్టి మన కరాఖండిగా మనకు బోధిస్తుంది. ఈరోజు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, సత్యము వలన స్వతంత్రం చేస్తుంది. సత్యాన్ని మనం నమ్మాలి. సత్యం అనగా యేసు కనుక ఆయన విమోచించడానికి వచ్చాడని, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నేను పాప బంధకాల్లో ఉన్నాను, పాపను బట్టి వ్యాధి నలత కలత వచ్చింది నా బ్రతుకి అని మొట్టమొదటి నుండి దేవుని మాట వింటున్నట్టు ఆదాము అవ్వలు ఎంత సంతోషం అయితే పొందారో, దేవుని మాట విన్నప్పుడు ఎంత కష్టాన్ని అయితే తెచ్చారో, మరలా అదే పూర్వములో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని, ఆ ఏదైనా తోటలంటే ఆనందంలోనికి వెళ్ళాలి అంటే మరలా తిరిగి చేసుకున్న పాపానికి క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ పొంది మనిషి ఏం చేయాలి తెలుసా, ఆ ప్రభు చెంత పాదాల చెంతకి వెళ్ళి స్వతంత్రం లేని స్థితిలో ఆ భయంకర పాపం చేత బంధించబడిన స్థితి ఆయన దగ్గరికి వెళితే నన్ను క్షమించు తండ్రి అని ఆ వేడుకుంటే ఆయన క్షమించి ఆ బంధకాలను విడిపించి నిన్ను సత్యాన్ని నమ్ముతాం కనుక ఆ సత్యంని స్వతంత్రం చేసి ఫ్రీగా తిరిగేటటువంటి కృప క్రీస్తు దగ్గర ఉంది తప్ప పాపానికి విమోచన నీ బలుల ద్వారా, నీ సొంత కార్యక్రమాల ద్వారా, మనిషి అనుకున్న ఏ యొక్క క్రమం ద్వారా మనిషికి మరి పాప విమోచన కలగదు. అదే చెప్తాడు అపొస్తలుల కార్యాలు 4:12 భూమి కింద కానీ ఈ యొక్క భూమి పైన కానీ ఆకాశం కింద ఉన్నటువంటి ఏ స్థలంలో కూడా యేసు నామమును తప్ప రక్షణ ఎక్కడ కూడా అంటే పాప విమోచన ఎక్కడ కూడా దేని ద్వారా కూడా ఎవరి ద్వారా కూడా కలుగదు. గుర్తించాలి. అలా విమోచింపబడిపోతే ఏ ఊరు వారైనా, ఏ కలరు, ఏ ఒక్క పొట్టు పొడుగు దేశాలైనా, లోక సంబంధం భౌతికంగా ఎంత స్వాతంత్రాలు నీ జీవితంలో ఆహా ఓహో అన్నీ తెచ్చుకున్నా అవేవి నేను కాపాడు, అవేవి నీకు ఫ్రీడమ్ ఇవ్వు, అవేవి శాశ్వతం కాదు. నీ పాపాన్ని పోగొట్టుకోకుండా ఎన్ని స్వాతంత్ర దినాలు జరుపుకున్నా నువ్వు మాత్రం బానిసవు అనే సంగతి నేటికైనా గమనించి, ఇంకా క్రీస్తు ప్రభునిగా నమ్మకపోతే సొంత రక్షకునికి అంగీకరించి స్వాతంత్రాన్ని నీ జీవితంలో ఆ క్రీస్తు ఇచ్చేటటువంటి సత్యాన్ని మీ స్వాతంత్రం పొందుకున్న ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తుంది. రైట్. ఈ విధంగా స్వతంత్రులైన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? 1-2 మాటలు చెప్పి ముగిస్తానండి. కొద్దిగా టైం అయినా ఈ మాటలు మనకి ఇంపార్టెంట్ కనుక 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అపోస్తలుడు పౌలే గలతీ సంఘానికి రాస్తూ చెప్తున్న మాట ఏంటో విందాం. చూడండి, అంటే ఆ క్రీస్తు ప్రభువులోనికి సత్యాన్ని నమ్మి సత్యం స్వతంత్రులుగా చేసిన తర్వాత ఇక ఈ సత్యంలో స్వతంత్రులైన ప్రతి మనిషి కూడా ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకో మాట చెప్తాను ఇక్కడ. ఇప్పుడు మన దేశం 1947 క్రితము బానిసలో ఉంటే, ఆ బ్రిటిష్ పాలన బానిస బ్రతుకులో ఉంటే, దాని నుండి విడుదల పొందిన తర్వాత మరలా తిరిగి ఎప్పుడు మన భారతదేశం బానిసత్వంలోనికి వెళ్ళిపోలే, వేరొక దేశం వచ్చి మనం పరిపాలించలే. ఎన్ని కష్టాలు నష్టాలు శోధనలంటూ కలిగినాయి. మనలను మనమే పరిపాలించుకుంటా శోధనలంటే సహించి వహించి ఓర్చుకొని పేరెన్నిక కలిగినటువంటి ప్రజాస్వామ్యంగా ప్రపంచ దేశాల్లో పేరెన్నిక కలిగినటువంటి భారతదేశంగా నిలబడిపోయింది కదా. ఇంకా మరలా బానిసత్వంలోనికి భారతదేశం వెళ్ళలేదు కనుక ప్రియ దేవుని పిల్లలరా, అది భౌతికమైన దాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకుని మన దేశం నడిపించుకుంటుందంటే, మరి ఈ విధంగా ఆధ్యాత్మిక సంబంధంగా ఆధ్యాత్మిక సంబంధం విషయంలో భయంకర నరక శిక్షను తప్పించబడి పాపబంధను విడిపించి స్వతంత్రంగా చేసిన ఈ స్వాతంత్రం నువ్వు ఎంతగా కాపాడుకుంటావో మరి ఈ మాటలు బట్టి మనం ఆలోచిద్దాం. కాపాడుకుంటున్నావో లేదో చూసుకో. లేకపోతే స్వతంత్రం పొందిన తర్వాత కూడా నీ జీవితం స్వతంత్రం లేకుండా బానిస బ్రతుకుతున్నావేమో. మరలా తిరిగి విడిచిపెట్టినటువంటి పాపాల వైపు బానిస స్థితిలోనికి వెళ్ళిపోయి గుక్కం ఎక్కాడకుండా ఎందుకు బ్రతుకుతున్నదో తెలియకుండా నులివెచ్చని స్థితిలో ఉంటున్నావేమో చూసుకో. ఈ మాటలు విని సరి చేసుకుంటానికి సిద్ధపడితే ఎంతైనా మంచిదని ప్రభువుని బట్టి ప్రేమతో మీకు తెలియపరుస్తున్నా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యముని కాడి క్రింద చిక్కుకొనకుడి. ఏం చేయకూడదు? మనల్ని స్వతంత్రులుగా విడిపించడానికి ఆయన కలవరశిలలో తన విలువైన రక్తాన్ని చెందించాడు. ఆ విడిపించడానికి ఆయన పిలిచి మనం స్వతంత్రులుగా చేశాడని కూడా వాక్యం సెలవిస్తుంది. ఇదే 5వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నానండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటికే పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. ఇదేగా ధర్మశాస్త్రం చెప్పేది కూడా అంటున్నాడు. అంటే స్వతంత్రం పొందిన తర్వాత మరల దాస్యమని కాడి క్రిందకి, పాపపు కాడి క్రిందకి వెళ్ళవద్దు. ఆ పాపం ఎంత ప్రమాదమో దాని స్థితి ఏంటో అర్థమైంది కనుక మరలా దాని క్రిందకి వెళ్ళొద్దు. మిమ్మల్ని స్వతంత్రంగా ఉండటానికే నేను పిలిచింది.
స్వతంత్రం లేని స్థితిలో నుండి భయంకరమైనటువంటి బంధకాల్లో నుండి నేను పిలిచింది అందుకే కనుక మీరు మనుషులకు దాసులు కావద్దు, మీ శరీర క్రియలకు దాసులు కావద్దు. ఈ శరీరం ఏం తిందామో, ఏం త్రాగుదామో, ఎలా గొప్పలు చేసుకుందామో, ఎలా సంపాదించుకుందామో అనేటువంటి ఆశలు విడిచిపెట్టండి. అది వద్దు. ఎప్పుడు వద్దు? స్వతంత్రులై క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఈ కార్యాలు మీ జీవితానికి వద్దు అని వాక్యం కరాఖండిగా చెప్తుంది. మరి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? క్రీస్తులోకి వచ్చిన తర్వాత విమోచన చెత్తా చెదర కొరకే చిత్తైపోతలేదు అనేక మంది జీవితాలు. అలాంటి వ్యక్తులు నువ్వు ఒకరి చూసుకో. అది ప్రమాద స్థితి అని తెలుసుకుంటే ఎంతైనా మంచిది నీ జీవితానికి అని ప్రభువుని బట్టి ప్రేమతో చెప్తున్నాను ఈ మాట. చూడండి ఇక్కడ ఏమంటాడు అంటే, ప్రేమ కలిగి ఒకరికొకరు దాసులు అంటే క్రీస్తుల ద్వారా స్వతంత్రం పొందినటువంటి సంఘంలోనికి రాజ్యంలోకి వచ్చిన తర్వాత తారతమ్యత చూడాలి, పెద్దలను గౌరవించాలి అన్నట్టుగా ఒకరికొకరు నువ్వు నాకంటే గొప్పవాడు అన్న, నాకంటే మంచి జ్ఞానవంతులు చెల్లి అని అంటూ ప్రేమ బంధం చేత ఒకరికొకరు దాసులుగా తగ్గించుకునే స్వభావం కలిగినటువంటి వారికి ఉంటే ఆ స్థితి దేవుడు చెప్పింది కనుక నీ తగ్గింపును చూసి అక్కడ దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఏం చూసుకుంటున్నావు? సంఘంలోకి వచ్చిన మన బడాయిలు పోవు కదా, మనకు ఫ్యాన్ ఉన్న దగ్గరే కూర్చోవాలి, మన బడాయి ఏంటంటే మన కరెక్ట్గా వచ్చిన కుర్చీ ఎవరైనా వేసేయాలి, ఇలాంటి విడిచిపెట్టుకో. అది తగ్గింపు కాదు నీ జీవితానికి. నువ్వు ఎంతటి వాడు, కలెక్టర్ కావచ్చు, వాళ్ళ తాతో కావచ్చు. సంఘంలోకి వస్తున్నావంటే ఆర్డినరీ పర్సన్ ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు, కుర్చీ లేకపోతే కింద కూర్చో, అది తగ్గింపు. అది సహోదరులతో కలవటం. అది ఉందా నీకు? ఈరోజు మహాబడాయి కొట్టే ప్రబుద్ధులు ఉన్నారు, తీసి పెడదాం. అటువంటి వ్యక్తులు పరిపూర్ణ స్వాతంత్రం పొందినటువంటి వారు కాదు, సగం సచ్చిన వాళ్ళు అనే సంగతిని అటువంటి వ్యక్తులు ఆలోచిస్తే ఎంతైనా వారి జీవితం ధనీకరమని వాక్యాన్ని బట్టి ప్రభుని బట్టి మీకు తెలియపరుస్తున్నా. కనుక నా ప్రియమైన సోదరుడా సహోదరి, ఇలాగే మనం చూసినట్లయితే కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం కూడా ఒక మాట చెప్తున్నాడు. ఏంటి? నేను నా విలువైనటువంటి రక్తాన్ని ఇచ్చి మీకు కొనుక్కున్నాను కనుక, నేను వెల ఇచ్చి కొనుక్కున్నాను. ఒక వస్తువును మనం కొనుక్కున్నాం అనుకోండి, అది మనకు ఉపయోగపడాలి. ఉపయోగపడకపోతే దాన్ని ఉంచుతామా? ఎరగదీసేస్తాం కదా. కనుక అట్లా ఎరగదీయకుండా ఎందుకు కాపాడుతున్నాడు అంటే ఇంకా దేవుడు ఉపేక్షిస్తున్నాడనే సంగతిని మర్చిపోకూడదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము ఈ మాటను చదివి ప్రార్థన చేసుకుందాం. 22వ వచనం, ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభువుల స్వతంత్రము పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. ఏం చేయాలంట? సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సావాసం కలిగి ఉండాలి. ఈ విధంగా విడిపించబడిన తర్వాత, స్వతంత్రం పొందిన తర్వాత మనం ఏం చేయాలంటే అలా దైవ చిత్తాన్ని బట్టి ముందుకి నడిచేటటువంటి వారిగా మనం ఉండాలి. మరి ఈ రోజున విన్న మాటలు బట్టి మనకి ఆధ్యాత్మిక సంబంధం 2000 సంవత్సరాల క్రితము స్వతంత్రం వచ్చింది. అంటే పాప బంధం విడిపించేటటువంటి క్రీస్తు వచ్చి ఇప్పటికీ ఆ కార్యక్రమం జరుగుతుంది. విడిపించబడ్డాం. మనం విడిపించబడిన తర్వాత ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ రోజున ఆ స్వతంత్రాన్ని కాపాడుకున్నామా? ఆ స్వతంత్ర జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఆ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ఆ రాజ్యంలో అంటే సంఘములు ఆయన కొరకు సాక్షులుగా మంచిగా బ్రతికే స్థితి మనలో ఉందా? లేకపోతే ఆ స్వతంత్రాన్ని మన శరీర క్రియలకు, మన సొంత ఉద్దేశాలకు, మన పరిస్థితులకు మరి తాకట్టు పెట్టేసి మరింత సంకటపడి నులివేస్తున్న స్థితిలోనికి వెళ్ళిపోయి స్వతంత్రం కోల్పోయే పరిస్థితిలో ఉన్నామా? ఒకసారి ఆలోచించు. అంటే సత్యము స్వతంత్రం చేసింది కనుక సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే అసత్యం ఉంటుంది కనుక అసత్యం పరలోకానికి చేరనివ్వదు కదా. అసత్యం ఉంటే నీ జీవితంలో పరలోకం చేరవు కదా. మరి ఒకళ్ళు ఇన్నాళ్ళు సత్యాన్ని స్వతంత్రం చేసిన సత్యాన్ని మరి ఈ రోజున ఎక్కడ పెట్టుకున్నావు చూసుకో. ఆ సత్య స్వతంత్రాన్ని నీ దగ్గర ఉందో లేదో చూసుకో, లేకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ పాపం అనేది మనిషి బ్రతుకున్నప్పుడు ఆ వ్యక్తిని శిక్షిస్తుంది, బానిసగా ఉంటుంది. ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా ఈ పాపము అతను వెంటాడుతూనే శిక్షలు అయ్యో అని అర్పించే స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. అంటే ఎంత ప్రమాదమైందో చూడు. దాని నుండి మరి ఇంకా నువ్వు రక్షణ పొందేవా? ఈ మాటకు మనం ఎవరు చెప్పొచ్చు అంటే, ధనవంతుడు సుఖంగా ఉన్నట్టు తిన్నాడు, ఆ చనిపోయిన తర్వాత అయ్యో అంటూ అగ్నిలో కాలుతున్నాడు. ఇంకా తర్వాత పాపం చేస్తున్న అనేక మంది వ్యాధులు కలతలతో ఎంతో మరి శిక్ష అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పాపము మనిషి బ్రతుకున్నప్పుడు మనిషిని పట్టి పీడిస్తుంది, చనిపోయిన తర్వాత కూడా ఆ పాప ఫలితము ఇదిగో యుగయుగాల నరకాగ్నిలో అయ్యో అని ఏడిపిస్తుందని సంగతి. కానీ ఈరోజు నీకు అర్థమైతే స్వతంత్రం వచ్చిందని జెండాలు పట్టుకొని చేసుకొని పండగ చేసుకుంటూ మంచిది, నేను మీలో ఒకడిని, ఆ దేశ స్వతంత్రంలో మరి ఉన్నటువంటి ఆ ప్రజల్లో నేను ఒకడిని కాదనట్లే, ఓకే. కానీ ఇది మాత్రమే మనం ఉండి కాకుండా ఇంక ఈరోజు ఇంకా నువ్వు మరి ఏంటంటే ఇంకా నువ్వు రక్షణ పొందిన వ్యక్తిగా ఉంటే నువ్వు ఇంకా బానిస బ్రతుకుతున్నావు, భయంకర ఉగ్రత కింద ఉన్నావని గుర్తెరిగి ఆ క్రీస్తు సొంత రక్షణకు అంగీకరించి ఆ పాప బానిసత్వం నుండి
విడుదల పొంది స్వతంత్రంగా ఉండటానికి రక్షణ పొందినటువంటి వారు సిద్ధపడాలి. అది నీ జీవితం ధన్యకరం. 2, ఒకళ్ళు ఇంకా రక్షించబడిన తర్వాత అన్నీ తెలుసు, స్వతంత్రుడై ఆయన సన్నిధిలో ఉంటూ ఇంకా శరీరాలను ఆస్పదం చేసుకుని నీ ఇష్టం వచ్చి ఇంకా బ్రతుకుతున్నట్లయితే, ఇంకా నువ్వు అనుకున్న జీవితం జీవిస్తున్నట్లయితే నువ్వు పూర్తి స్వతంత్రం పొందినటువంటి వాడు కావు, ప్రమాద స్థితిలో ఉన్నావు. ఈ స్థితిగాని నీకు ఉన్నట్లయితే ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఒకసారి ఆలోచించి, ప్రభా నన్ను క్షమించవా అని సరి చేసుకుంటే ధన్యుడివి. లేదా మొదటి స్థితి కంటే కడప స్థితి బహు ఘోరంగా ఉంటుందని సంగతి గుర్తెరగాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వినినట్టు సహోదరుడా సహోదరి, ఏ స్థలం ఏ పరిస్థితులు మనం ఉన్నా గుర్తెరిగి ఆయన చిత్తనట్టు ముందుకు సాగే కృప, మరి స్వతంత్రించిన కాపాడుకున్న మనము స్వతంత్రం పొందడానికి పాపంలో ఉన్నటువంటి ముందుకు వచ్చి రక్షణ పొంది ధన్యులుగా మారాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నా. పరిశుద్ధుడా పరమ తండ్రి, సమయాలితమైన వాక్యము నామా ఆంధ్రప్రదేశ్ ఫలింపచేయండి తండ్రి. మీ కుమార క్రీస్తు ద్వారా పాప బంధకాలను మనం స్వతంత్రులుగా చేయటానికి పంపించినందుకు మీ స్తోత్రాలు. అలా స్వతంత్రం పొందుకున్న మేము మీ చిత్తమేమో ఎరిగి మరలా దాసమనే కాడి కిందకి వెళ్లకుండా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే ఆత్మ తోడ్పాటుని పిల్లలు మాకు అందరికి అనుగ్రహించమని, ఇంకా రక్షణ పొందినటువంటి వారిగా పాపపు దాస్యంలో ఉంటే నీ కుమారుడైన ప్రభు క్రీస్తు ప్రభు మాట విని రక్షణ పొందుకుని ధన్యులుగా మారే భాగ్యాన్ని వినిన బిడ్డలకు అనుగ్రహించమని, మీ చిత్తమైతే రేపటి కాలం కలుసుకోవటం అంగీకారమైతే నీ కృపలను భద్రపరిచి ఆ సమయాన్ని అనుకూల చేయమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.